వాస్తుశాస్త్ర ప్రకారము నార్త్ సైడ్ తలబెట్టి పడుకోకూడదని క్లియర్గా ఉంది. కానీ ఇది మూఢనమ్మకమా లేకుంటే దీని వెనకాల ఏమైనా సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉందా అనేది నేను ఇవాళ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్, ఐఎమ్ సందీప్, ఐఎమ్ అన్ ఆర్కిటెక్ట్. మీరు 8 hours పడుకున్నా కానీ రోజంతా టైర్డ్గా అనిపిస్తుందా? మీరు నైట్ పడుకున్నప్పుడు నైట్ మేర్స్ వస్తున్నాయా? బహుశా ఇది మీ బెడ్ డైరెక్షన్ వల్ల కూడా అయి ఉండొచ్చు. బేసిక్గా నార్త్ పోల్ మ్యాగ్నెటిక్ పుల్తో ల్యాండ్ మొత్తాన్ని నార్త్ సైడ్కి పుల్ చేస్తూ ఉంటుంది. అందుకే మన ఇండియన్ సబ్ కాంటినెంట్లో ల్యాండ్ మొత్తం ఎవ్రీ ఇయర్ 4 centimeters తగ్గుతూ వస్తుంది. దీనివలన హిమాలయ రేంజెస్ కూడా ఎవ్రీ ఇయర్ హైట్ పెరుగుతూ వస్తుంది. అంత స్ట్రాంగ్ పుల్ ఉన్న నార్త్ సైడ్కి తలబెట్టి పడుకున్నప్పుడు మన మొత్తం బ్లడ్ని స్లోగా బ్రెయిన్లోకి పుల్ చేస్తూ ఉంటుంది. బ్రెయిన్లో ఉండే నర్వ్స్ మన హెయిర్ కన్నా సన్నగా ఉంటాయి. అలాంటి సన్నటి నర్వ్స్ లోపలికి ఈ మ్యాగ్నెటిక్ పుల్ వల్ల బ్లడ్ అనేది ప్రెషర్గా ఎంటర్ అవుతుంది. దానివల్ల మనకి పీస్ఫుల్గా నిద్ర పట్టదు. అందుకే నిద్రపోయినప్పుడు నైట్ మేర్స్, హెడ్ఏక్, ఇరిటేషన్ వల్ల క్వాలిటీ స్లీప్ ఉండదు. మీరు 8 hours పడుకున్నా కానీ రోజంతా టైర్డ్గానే ఉంటుంది. మీలో కూడా ఎవరికైనా ఇలానే అవుతుందంటే ఒక్కసారి మీ బెడ్ డైరెక్షన్ని చెక్ చేసుకోండి. సౌత్, వెస్ట్ ఆర్ ఈస్ట్ డైరెక్షన్లో పడుకోండి ఫర్ బెటర్ అండ్ క్వాలిటీ స్లీప్. నార్త్ సైడ్ తలపెట్టి పడుకోకూడదు అనేది ఓన్లీ నార్దర్న్ హిమస్పియర్లో ఉన్న కంట్రీస్కి మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. మీరు కానీ సదర్న్ హిమస్పియర్లో ఉన్న కంట్రీస్ లైక్ న్యూజిలాండ్ ఆర్ ఆస్ట్రేలియా ఉన్నట్టయితే మీ తల సౌత్ సైడ్ పెట్టి పడుకోకూడదు. ఎందుకనేది మీకు అర్థమైతే కమెంట్ చేసి చెప్పండి. మేము ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చేద్దాం అనుకుంటున్నాం. సో ప్లీజ్ లైక్, share and follow us for more architectural content.